అప్పట్లో అనేక పాషాండమతాలన్నింటినీ దుర్మాడి అద్వైతాన్ని స్థాపిస్తే ఇప్పుడు కరుణాకర్ సుబ్బిద గారు వారి బాటలో నడుస్తూ అనేక పాషాండమతాలను అవసరం వచ్చినప్పుడల్లా దుర్మాడి త్రిమూర్తిత్వం కలిసినటువంటి గురుతత్వం శ్రీ శంకరాచార్యులు గారు. ఒళ్ళు రోమాంచితమయ్యేటటువంటి సందర్భాలు మనకు కొన్ని ఉంటాయి జీవితంలో. జగద్గురువులు పేరు పెట్టి పిలిచి మీరు పాస్టర్లు చూడండి, వాళ్ళ సాక్ష్యాలు ఉంటాయి యూట్యూబ్లో. నేను నిన్నటిదాకా గాలి తిరుగులు తిరిగానంటే రాత్రి నా కేసు కనపడ్డాడు అంటాడు. ఇప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది కదా, రెండు రకాలుగా పెట్టవచ్చు. చందమామ రావే, జాబిల్లి రావే అని పెట్టవచ్చు. వెళ్ళిపోదాం అన్న వాళ్ళని కూడా వచ్చేసి కలిసి బ్లెస్ చేసి వెళ్దాం. ఎందుకంటే మీకు ఒక విశిష్టమైన వ్యక్తిని పరిచయం చేయాలి. ఆ వ్యక్తి ఎవరు అని అంటే, నేను పేరు చెప్తే మీరు గుర్తుపడతారో లేదో కానీ సోషల్ మీడియా నెట్వర్క్ యూట్యూబ్ తెలిసిన వాడు శివశక్తి అంటే మాత్రం ఖచ్చితంగా గుర్తుపడతారు. అప్పట్లో అనేక పాషాండమతాలన్నింటినీ దుర్మాడి అద్వైతాన్ని స్థాపిస్తే ఇప్పుడు కరుణాకర్ సుబ్బిద గారు వారి బాటలో నడుస్తూ అనేక పాషాండమతాలను అవసరం వచ్చినప్పుడల్లా దుర్మాడి మళ్ళీ అనేక మందిని మన హిందూ జనాలని హిందూ సమాజానికి తిరిగి తీసుకొచ్చి హిందూ జనజాగృతిని చేస్తున్నటువంటి కరుణాకర్ సుబ్బిద గారికి వేదిక మీద ఆహ్వానిస్తూ గురువు గారిని పురాణ మహేశ్వర గారిని వారిని ధన్యవాదాలు సుబ్బిద గారు. శారదే పాహిమాం, శారదే పాహిమాం, శారదే పాహిమాం. కరుణాకర్ గారు, మీ సంస్థ గురించి మా స్తోత్రాలకు నేను చెప్పడం వేరు, వారు ఒక 2 నిమిషాలు మాట్లాడతారు. శ్రీ గురుభ్యో నమః. శంకరాచార్యులు వారు ఇంతకుముందే చెప్పారు, పాషాణ మతాలను అంతం చేయడానికి అవతరించినటువంటి సాక్షాత్ కైలాస శంకరులు అని చెప్పి. శంకరాచార్యుల వారిలో నాకు త్రిమూర్తుల యొక్క తత్వం కనబడుతూ ఉంటుంది. భక్తులకి అవసరమైనటువంటి జ్ఞాన సంపదని అనుగ్రహించడానికి, ఆ జ్ఞాన సంపదని సృష్టించడంలో బ్రహ్మగా కనిపిస్తారు ఆయన. తర్వాత భారతదేశానికి నలువైపులా కూడా 4 జగద్గురు పీఠాలని స్థాపించి సనాతన ధర్మ వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయడంలో ఆయన చేసినటువంటి ఆ కృషిని చూస్తే లోకాల్ని రక్షించేటటువంటి విష్ణుమూర్తిలా కనిపిస్తారు. అలాగే వేద విరుద్ధమైనటువంటి పాషాణ మతాలని తరిమి కొట్టినప్పుడు ప్రళయకాలంలో లోకాలను లయం చేసేటటువంటి సాక్షాత్ పరమేశ్వరుడిలా కనిపిస్తారు. కాబట్టి త్రిమూర్తిత్వం కలిసినటువంటి గురుతత్వం శ్రీ శంకరాచార్యులు వారు. అలాగే శృంగేరి జగద్గురు పీఠం, జగద్గురువులతో నాకు రాముడితో ఉడతకున్నట్లుగా చిన్న అనుబంధం. మేము 1-2 సార్లు శృంగేరి జగద్గురువుల యొక్క దర్శనానికి వెళ్ళాం. శ్రీ బంగారీ శర్మ గారు గురువుగారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు. అయితే నాకు అక్కడ ఉన్నటువంటి నియమం కొద్దిగా తెలియకపోవడం వల్ల పంచి కట్టుకుని వెళ్ళాను, కానీ పైన మామూలు షర్ట్ వేసుకుని వెళ్ళాను. దర్శనానికి వెళ్ళేటప్పుడు బయట శిష్యులు ఆపేశారు. నాకు శంకరాచార్యులు అంటే చాలా ప్రాణం, ఇష్టం. అలాంటి శంకరాచార్యులు వారు స్థాపించినటువంటి ఈ పీఠానికి వచ్చినప్పుడు వారి ఆ గురువుల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉంటుంది అని అనుకుంటాం. కానీ ఇదేంటి గురువుల దర్శనం కూడా లభించలేదు, మనకు అనుగ్రహం లేదా ఏంటి అని చెప్పి కాస్త చింతిస్తూ కూర్చుంటే, సరే బంగారీ శర్మ గారు మళ్ళీ చెప్పి లోపలికి పిలిపించారు. ఆ షర్ట్ తీసేసి ఉత్తరం కట్టుకుని వెళ్ళాం. అయితే తర్వాత రోజు ఆ హాల్లో ఒక సభ జరుగుతోంది. ఆ సభలో విధుశేఖర భారతీ తీర్థ స్వామివారు మహాస్వామివారు మాట్లాడుతూ ఉన్నారు. అకస్మాత్తుగా నా పేరు పిలిచి, కరుణానిల
సభ మీదకి రమ్మని చెప్పి సత్కారం చేశారు. అంటే ఒళ్ళు రోమాంచితమయ్యేటటువంటి సందర్భాలు మనకు కొన్ని ఉంటాయి జీవితంలో. అలాంటి భాషకి అందని భావాలు కలిగేటువంటి సందర్భాలలో అదొకటి నాకు బాగా గుర్తుండిపోయేటటువంటి సందర్భం. అది జగద్గురువులు పేరు పెట్టి పిలిచి ఆ వీడియోని కూడా చాలా జాగ్రత్తగా దాచుకున్నాం మేము. ఆ విధంగా శృంగేరి జగద్గురువులకి మా మీద కాస్త వారి వాత్సల్యం, ప్రేమ అనేది మా మీద ఉంది. లేకపోతే శివశక్తి గురించి చెప్పమన్నారు. అయితే మేము చేసే వర్క్ గురించి కాస్త బ్రీఫ్గా చెప్తాను. మనందరికీ ఇప్పుడు అద్వైతం ఈ సిద్ధాంతం గురించి గురువులు చెప్తున్నారు, మీరందరూ కూడా వింటూ ఉన్నారు. అద్వైతం అంటే జీవాత్మకి పరమాత్మకి అభేదం కదా. లోకంలో ఇంకొక అద్వైతం ఉంది. అంటే శ్రీకృష్ణుడికి డూప్లికేట్ శ్రీకృష్ణుడు పౌండ్రక వాసుదేవుడు లాగా ఈ అద్వైతానికి ఇంకొక అద్వైతం కొంతమంది పండితులు చెప్తూ ఉంటారు, అన్ని మతాలు ఒకటేనని చెప్పి. అదో రకమైన దిక్కుమాలిన అద్వైతం. కాబట్టి ఆ దిక్కుమాలిన అద్వైతం లోకంలో బాగా ప్రచారం అవుతూ ఉంది. కానీ వాస్తవానికి అన్ని మతాలు ఒకటి కాదు. శంకరాచార్యులు వారు చెప్పింది సనాతన ధర్మంలో ఉన్నటువంటి మతాలన్నీ సమానమని. పాషాణ మతాలు కూడా సనాతన ధర్మంతో సమానమని కాదు. ఉదాహరణకి మనకి సనాతన ధర్మంలో ఈశ్వరుడి యొక్క లక్షణాలు చూస్తే సర్వలోకాలకి నేనే ప్రభువుని అంటాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ. అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళ భూలోక భౌర్లోక సువర్లోక జనలోక మహాలోక తపోలోక సత్యలోకాలు, వీటన్నిటికీ కూడా నేనే సర్వేశ్వరుడిని అంటాడు. నేను పూర్వమతం అది క్రైస్తవం అనమాట. ఆ క్రైస్తవంలో మరి ఆ మత గ్రంథం కూడా కాస్త స్టడీ చేశాను. ఆ మతంలో ఉన్న దేవుడు ఏంటంటే నేను ఇస్రాయేల్ అనే ఒక ముఠా మేస్త్రిని అంటాడు, ఒక గ్యాంగ్ లీడర్ని అంటాడు. ఆ ఇస్రాయేల్ అంటే ఆ ప్రాంతం కానీ ఆ దేశ జనాభా కానీ ఎంత ఉంటారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక తూర్పుగోదావరి జిల్లా అంత విస్తీర్ణంలో కానీ జనాభా కానీ అంతగాని తక్కువే ఉంటారు. మొత్తం ఆ ప్రాంతం చుట్టూ అక్కడే తిరుగుతూ ఉంటాడు, ఆ జనాభా చుట్టూ తిరుగుతూ ఉంటాడు. నేను ఈ గ్యాంగ్ లీడర్ని అంటాడు. అలాగే శ్రీకృష్ణ పరమాత్మ మీరు ఏ దేవతను పూజించినా కూడా ఆ దేవత ద్వారా నేనే అనుగ్రహిస్తాను, మీకు కావలసిన కోరికలు నేనే నెరవేరుస్తుంటాను అని చెప్తాడు. ఈయనేమో నన్ను తప్ప ఎవరిని పూజించినా మిమ్మల్ని రాళ్ళతో సాగొడతానంటాడు. ఇది ఈశ్వరుడి తత్వం. ఇకపోతే మరి అందులో ఉన్నటువంటి ప్రవక్తలు, మనకి మహర్షులు ఋషులు ఉంటారు కదా, అందులో ప్రవక్తలు ఉంటారు. మరి ఇందులో మహర్షులు ఋషులు చూస్తే వందల సంవత్సరాలు వేల సంవత్సరాలు కఠినమైన తపస్సు చేసి కఠినమైనటువంటి నియమాలతో భగవంతుడిని ఉపాసించి భగవంతుడి దర్శనం పొందాలంటే ఇంత శ్రమించాలా, ఇంత తపించాలా అనేటటువంటి ఆ వ్యక్తులు, ఆ ఋషులు మనకు కనపడుతూ ఉంటారు. అక్కడ ఆ ప్రవక్తగా చెప్పబడిన వాళ్ళు ముందు రోజే మర్డర్ చేస్తాడు, నెక్స్ట్ డే నాకు దేవుడు కనపడ్డాడు అంటాడు. ముందు రోజే ఒక రేప్ చేస్తాడు, నెక్స్ట్ డే నాకు దేవుడు కనపడ్డాడు అంటాడు. అది ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మనకి గురువులు చూస్తే ఎంతో కఠినమైన నియమనిష్టలతో అభ్యాసం చేసి సాధన చేసి సన్యాసం తీసుకోవాలంటే ఒక అర్హత సాధించిన తర్వాత సన్యాసాశ్రమంలోకి వాళ్ళు ప్రవేశిస్తారు. మీరు పాస్టర్లు చూడండి, వాళ్ళ సాక్ష్యాలు ఉంటాయి యూట్యూబ్లో. నేను నిన్నటిదాకా గాలి తిరుగులు తిరిగానంటే రాత్రి నా కేసు కనపడ్డాడు అంటాడు. భక్తులకి ఏ అర్హతతో ఏ క్వాలిఫికేషన్స్తో వాళ్ళ దేవుడు వాళ్ళు కనపడతా ఉన్నాడు, అనుగ్రహిస్తా ఉన్నాడు మనకు అర్థం కాదు. వాళ్ళ దేవుడి లక్షణాలు చూస్తే అలా ఉన్నాయి, ప్రవక్తల లక్షణాలు చూస్తే అలా ఉన్నాయి. ఇక్కడ మన ఈశ్వరుడి తత్వం వేరు, ఇక్కడ ఉన్నటువంటి మన ఋషులు మహర్షుల యొక్క స్థాయి వేరు. నాకు ఎలా అనిపించింది, చిన్నప్పటి నుంచి నేను క్రైస్తవంలో పుట్టి పెరిగినప్పుడు టీవీల్లో కానీ సినిమాల్లో కానీ మన పురాణాల గురించినటువంటి కథలు చూస్తూ ఉండేవాడిని. ఇవి చూస్తేనేమో చక్కగా ఇప్పుడు అమ్మ గోరుముద్దలు పెడుతూ ఉంటుంది కదా, రెండు రకాలుగా పెట్టవచ్చు. చందమామ రావే జాబిల్లి రావే అని పెట్టవచ్చు. మన సనాతన ధర్మం చూస్తే ఆ విధంగా ఉండేది. అక్కడ చూస్తే అదిగో భూచేడు, నువ్వు ఆమె తినకపోతే కానీ నెత్తుకుపోతాడు, ఇట్లా భయపెట్టి కూడా అన్నం తినిపిస్తారు కదా. ఆ విధంగా ఆ దేవుడిని చూస్తే అలా భయభ్రాంతులు కలిగేవి తప్ప ఎక్కడా కూడా భగవంతుడి మీద ప్రేమ భక్తి అనే భావన ఉండేది కాదు. నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్తే ప్రార్థన చేస్తున్నావా, లేకపోతే నువ్వు కూర్చునే ముందు, వంగునే ముందు, తినే ముందు, పడుకునే ముందు ప్రార్థన చేయకపోతే దేవుడు ఒకరితో వచ్చింది. ఈ విధంగా దేవుడి మీద ఒక రకమైనటువంటి భయాన్ని కలిగించే విధానమే ఉంది తప్ప మనకులాగా ఒక తల్లి మీద బిడ్డకు ఉండే మమకారం, అధికారంతో ప్రశ్నించే తత్వం కానీ అక్కడ ఉండేటువంటి స్వాతంత్రం కానీ ఇక్కడ కనపడట్లా. నేను ఆ క్రైస్తవ మతంలో ఉన్నప్పుడు ఈ దేశం నాకు శత్రువుగా కనపడేది. ఈ దేశాన్ని దోచుకున్నటువంటి బ్రిటిష్ వాళ్ళు నాకు, మా క్రైస్తవ మతస్థులు, మా బైబిల్ దేవుడు భక్తులు, ఈ విధంగా వాళ్ళ మీద సానుకూలత ఉండేది. స్వాతంత్ర సమరయోధులు కానీ మహానుభావులు కానీ వీళ్ళంతా అజ్ఞానులు మూర్ఖులు అనే విధంగా ఉండేది. అలాగే ఈ దేశం నేను హిందూగా ఉన్నప్పుడు పుణ్యభూమిగా కనిపిస్తుంది, పవిత్ర దేశంగా నేను భావిస్తాను. నా పూర్వ మతంలో ఉన్నప్పుడు ఇది పాపిష్టి దేశంగా భావించాల్సి వస్తుంది. నేను ఒక్కడే కాదు, నాలాంటి వాళ్ళు ఇంకెంతోమంది సమాజంలో ఈ విధంగా పాడైపోతూ ఉన్నారు.
సమాజానికి దేశ భద్రతకి కూడా ఈ మత మార్పిళ్ళు అనేవి చాలా ప్రమాదం అని చెప్పి ఆ దిక్కుమాల పాషాణ మతం నుంచి నేను బయటకు వచ్చి నేను ఒక్కడనే ఈ సత్యం తెలుసుకోవడం కాదు, సాధ్యమైనంత మందికి, ఎక్కువ మందికి ఈ సత్యాన్ని తెలియజేయాలి, సన్మార్గంలో నడిపించాలి, దానికోసం మన శక్తివంచన లేకుండా మన ప్రయత్నం మనం చేద్దామని చెప్పి ఆ సంకల్పంతో శివశక్తిని స్థాపించడం జరిగింది. ఆ శివశక్తి ద్వారా వేల మందిలో, లక్షల మందిలో చైతన్యం తీసుకురాగలిగాం. అలాగే చాలామంది వందల కుటుంబాలను వెనక్కి తీసుకురాగలిగాం. వాళ్ళతో వాళ్ళ అనుభవాలని వీడియోల్లో చెప్పిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇక్కడి నుంచి మత మార్పిడి అయిన వాళ్ళు దొంగ సాక్ష్యాలు చెప్పి మాకు అద్భుతాలు జరిగాయని చెప్పి రకరకాల కుట్రలు కుయుక్తులతో ఇక్కడ ధర్మాన్ని అవహేళన చేస్తూ లేని అద్భుతాలు పేరుతో అమాయకులు మోసం చేస్తున్నారు. కాబట్టి మరి ఈ మార్గంలో మాకు గురువుల యొక్క అనుగ్రహం పుష్కలంగా ఉండాలని సవనీయంగా కోరుకుంటూ ఉన్నాను. అలాగే విశిష్టమైనటువంటి కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కల్పించి సత్కరించినటువంటి మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై. వెళ్ళిపోదాం అన్న వాళ్ళని కూడా వచ్చేసి కలిసి బ్లెస్ చేసి వెళ్ళాము.